మేడం నిన్న పాపం అట్లా ఇది చేస్తే మేడము అన్నారు, అది తీసుకుని వెళ్ళారు. యుఎస్ నుంచి వచ్చారంట మేడము, కిరణ్ మేడము. ఆవిడ వచ్చారు అంటే చూద్దామని ఇది కానీ వచ్చారండి. ఇంకా అట్లాగని చెప్పి ఇక వచ్చినాక ఇది ఇలా కలవాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పి మేడం కార్లో తీసుకుని వెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడారు. చూసారా ఆంటీ, మీరు ఓన్లీ తెలంగాణ కాదు వేరే దేశాలకు కూడా పరిమితం అయిపోయారు. అంటే ఈ కొద్ది రోజుల్లోనే మీకు ఇంత ఫేమ్ ఎందుకు వచ్చింది అంటారు? ఇన్ని ఏళ్ళగా ఉంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఇవాళ కొన్ని చూశాను నేను, అవి టీవీలో కొన్ని చూశాను. ఇవాళ చూస్తే అది ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ లివర్ల కానించి స్టార్ట్ అయింది. లివర్ల కానించి స్టార్ట్ అయింది. 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అన్నది కానించి స్టార్ట్ అయింది. దానికి 1000 ఇదేంటి 2 లివర్స్ ఎక్స్ట్రా అని ఒకళ్ళు ఇంకోటి పెడితే ఇంకోటి అలా పెట్టడమును. మళ్ళీ అది పైనే బొమ్మ ఇప్పుడు ఇది వస్తుంది కదా, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారా, ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే దాని పైన అంటే అది ఎలా చెప్పాలి నాకు రావట్లేదు. అంటే అంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు నిన్న ఎందుకు అడిగారో నాకు తెలియదు. ఇవాళ చూసాను నేను. అది అదే నాకు ₹1,00,00,000 ఫ్లాట్ ఉందని అవి అన్నీ పెట్టారు. అది అంటే ఇక దానితో ఇక నాకు అప్పుడు ఇదేంటి ఇలా పెట్టారేంటి ఇది కానీ మీరు ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా దానికి వాళ్ళు వేరే విధంగా క్రియేట్ చేస్తారు, అలా పెట్టారు. అంటే అది నాకు చూడలేదు, నేను చూస్తేనే తెలిసింది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆంటీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. ఓకే, లాస్ట్గా నిజంగా కుమారి ఆంటీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా? నాకు నా బ్యాంకు అకౌంట్ది పుస్తకం ఇస్తాను, చూసుకోండి. కొంతమంది ఏమన్నారు అంటే కొన్ని రోజులు కుమారి ఆంటీ పక్కనున్న కోహినూర్ బిల్డింగ్ కొనేస్తుంది అంటున్నారు. దానికి నవ్వొచ్చింది. అలా అన్నప్పుడు కూడా ఇట్లాగే అంటున్నప్పుడు కూడా తెలియదు కదా. అలా ఉంటే రేకుల రూమ్లో ఇప్పుడు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా బిల్డింగ్లో అయితే ఇప్పటి వరకు లేను. రేకుల రూమ్ ఎక్కడున్నా మా అమ్మ వాళ్ళకి రేకుల రూమే, మా అత్తయ్య గారు అవి ఎక్కువ అంటారు.